ప్రముఖ గాయని మంగ్లీ ప్రయాణిస్తున్న కారుపై కర్ణాటకలో రాళ్ల దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజుల కిందట బళ్ళారి నగరంలో మున్సిపల్ కాలేజీ మైదానంలో బళ్ళారి ఉత్సవ పేరిట వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. బళ్ళారి ఉత్సవ వేడుకల్లో గాయని మంగ్లీ తన పాటలతో అలరించారు. ఇక ఈ కార్యక్రమం నుంచి తిరిగి వస్తూ ఉండగా బళ్ళారిలో ఆ కారుపై కొందరు వ్యక్తులు రాళ్లు విసిరారు. ఇక ఈ దాడిలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. బళ్ళారి ఉత్సవ సందర్భంగా మంగ్లీ మేకప్ టెంట్లో ఉన్న సమయంలో ఆమెను చూసేందుకు కొందరు యువకులు వచ్చారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందు చిక్కబల్లాపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మంగ్లీ అతి కష్టం మీద కన్నడలో కొన్ని మాటలు మాట్లాడింది. దాంతో మంగ్లీపై విమర్శలు వచ్చాయి. 2 ఏళ్ల నుంచి కన్నడ చిత్ర పరిశ్రమలో ఉంటూ కన్నడలో మాట్లాడకపోవడం ఏంటంటూ విమర్శలు వచ్చాయి. ఇలాంటి వారికి కన్నడ చిత్ర పరిశ్రమలో ఎందుకు అవకాశాలు ఇస్తారంటూ కూడా ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమయ్యాయి. పై 2 ఘటనలు ఏదో ఒక ఘటన కారణంగానే మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు.